జీవితం ఎప్పుడు సాఫీగా సాగిపోతుందంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతిరోజు మనకు సమానంగానే ఉంటుంది. కానీ అదే కష్టం వచ్చింది అంటే కష్టం విలువ తెలుస్తుంది. జీవితం ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది. ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అన్నీ తెలిసిపోతాయి. నేనెందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా సరే రోడ్లన్నీ సాఫీగా ఉన్నాయి అంటే ఎక్కడ ఏ ప్రదేశం అన్నది కూడా అర్థం కాదు. కానీ చూడండి, ఎంత ఇరుకుగా ఉన్నా కూడా టూ వే, ఒకవైపు కారు వస్తుంది, ఇంకోవైపు బస్సు వెళ్తుంది. ప్రమాదకరమని తెలిసినా సరే ప్రయాణం కొన్నిసార్లు తప్పదనిపిస్తుంది. సో అలాంటిదే ఇది కూడా. సో కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు నాకు ఈ అనుభూతి అనిపించింది. ఎంత కష్టం ఉన్నా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మనం ఖచ్చితంగా కేదార్నాథుడిని చూడాల్సిందే, ఆయన్ని దర్శించుకోవాల్సిందే అన్న సంకల్పం ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది ఎటువైపు నుంచి ప్రమాదమైనా సరే ఖచ్చితంగా ఆయన